ఈ రోజు నేను మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను. వీలైతే ఒక లైక్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం రెగ్యులర్గా ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఇలాంటివన్నీ యూపీఐ యాప్స్ అన్ని వాడుతుంటాం కదా. సో దీంట్లో మనం ప్రతి రూపాయికి మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనం యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాలి. 1 2 3 4 5 6 మీ ఇష్టం, ఇది రకరకాలు పెడతా ఉంటారు, విచిత్రమైన నెంబర్లు పెడతా ఉంటారు కదా. ఇక మీద ప్రతిసారి మీరు ఇలా యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీద మీ ఫోన్లో ఉన్న ఫింగర్ ప్రింట్ అలాగే మీ ఫేస్ అన్లాక్ వీటితో కూడా మీరు పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక మీద యూపీఐ యాప్స్ అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక మీద మీరు పిన్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆప్షనల్ లాగా మీకు బయోమెట్రిక్ లాక్ అనేది తీసుకొస్తున్నారు. బయోమెట్రిక్స్తో మీకు ఫింగర్ ప్రింట్తో కానీ ఫేస్ అన్లాక్తో కానీ మీరు ఎంత పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో అంత పేమెంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా చూస్తే ఆటోమేటిక్గా మీకు పేమెంట్ అనేది జరుగుతుంది అనమాట. దీనివల్ల మీరు పిన్ కొట్టాల్సిన అవసరం అనేది ఉండదు. సో దానివల్ల ఇంకొక సెక్యూరిటీ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోను థర్డ్ పార్టీ పర్సన్స్ మీ ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరు తీసుకొని వాళ్ళు పిన్ ఎంటర్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా అది మీరు బయోమెట్రిక్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా మీ ఫింగర్ ప్రింట్ మీ ఫేస్ అన్లాకే ఉంటేనే ఆ పేమెంట్ అనేది జరుగుతుంది అనమాట. విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్? ఇది ప్రజెంట్గా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా ఫోన్పే, గూగుల్ పే లాంటి వాటికి అప్డేట్ ఏమి రాలేదు. సోన్ మీకు అప్డేట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలో మీకు ఒక చిన్న వీడియో రూపంలో తీసుకొస్తాను. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూస్ఫుల్ అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.